హాయ్ గైస్, వెల్కమ్ టు చేతుల వ్లాగ్స్. ఈరోజు నేను మంత్లీ 1 చేతుల వ్లాగ్స్. మన వీడియోలో వచ్చేసి వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మన వీడియోలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎ స్టూడెంట్ హౌ టు ఎర్న్ 1 lakh ఇన్ మంత్లీ అనే వీడియో అయితే చేసాం అనమాట. సో ఇది లాంగ్ వీడియో అయితే చేశాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం, ఎవరైతే హౌ టు ఎర్న్ మంత్లీ 1 lakh అని thumbnail చూసి వీడియోలోకి వచ్చారో వాళ్ళకైతే ఒక విషయం చెప్పబోతున్నాను. అది వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్. సో మీకైతే ఇక్కడ 1 lakh కంటెంట్ దొరుకుతుందా అంటే దొరకదు అంటే దొరుకుతుంది. అసలు విషయం వచ్చేసి ఏంటంటే, చాలా మంది యూట్యూబర్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే కష్టపడకుండా మంత్లీ లక్షలు సంపాదించని యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నారు అనమాట. దానివల్ల మన ఇండియన్స్ అనే కాదు, చాలా మంది యువత కూడా దాంట్లో వ్యసనాలకు పాల్పడిపోయి మనం కష్టం అనేది అయితే మర్చిపోయాం అనమాట. సుఖంగా వీడియోస్ అలా వచ్చేస్తున్నాయి షార్ట్గా, మనీ రిఫర్స్ చేసుకుంటూ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ ఇలా మనీ ఎక్కడ వస్తున్నాయో అక్కడికి ఎక్కువైతే వెళ్ళిపోతున్నాం. సో ఎవరైతే బాగా కష్టపడదాం అనుకుంటారో వాళ్ళైతే ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ ఫుల్ వీడియోలో మీకైతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా 1 lakh ఎలా సంపాదించాలని 5 మెథడ్స్ అయితే చెప్తాను. సో ఎవరైతే వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకైతే అర్థం కాదు. అండ్ ఎవరైతే సింపుల్గా వర్క్ చేసి సంపాదించాలనుకుంటారో వాళ్ళు ఇప్పుడైతే ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. ఎవరైతే నేను బాగా కష్టపడతాను, స్ట్రాటజీని మెయింటైన్ చేసి 1 lakh సంపాదించాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చాలనుకుంటున్నాను అంటే ఫుల్ వీడియో అయితే చూడండి. నేను ఈ ఫుల్ వీడియోలో మీకు ఒక 5 మెథడ్స్ అయితే మంత్లీ 1 lakh ఎలా సంపాదించో చెప్తాను. సో అలాగే బయట యూట్యూబర్స్ మిమ్మల్ని మనీ ఎర్నింగ్స్ అని చెప్పి ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకోటి నా నుంచి మీకు అయితే ఒకటైతే ఇస్తాను అనమాట. 5 మెథడ్స్ చెప్పిన తర్వాత ఆ మెథడ్లో మీకే మెథడ్ నచ్చినా సరే దాని గురించి ఫుల్గా ఒక పీడిఎఫ్స్ కూడా అరేంజ్ చేశాను అనమాట 5 మెథడ్స్కి. ఆ పీడిఎఫ్స్ ఎలా అంటే, మీకు ఇప్పుడు సపోజ్ ఈ మెథడ్లో ఒక యూట్యూబ్ అనేది ఉందనుకోండి, దాంట్లో ఎర్నింగ్స్ స్క్రాచ్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్స్ దాకా ఎలా అదగాలి, అలాగా మీకు చెప్పిన మనీ ఎర్నింగ్ ఛాలెంజెస్లో 5 మెథడ్స్ కూడా నేను పీడిఎఫ్స్ కూడా చూశాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, ఫుల్ లెంత్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. దీని ద్వారా మన ఫర్దర్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోలో ముందుగా బయట యూట్యూబర్స్ అసలు ఏమీ చేయకుండా లక్షల్లో సంపాదించని చెప్తున్నారు కదా. సో దాని బాటలో ఇప్పుడున్న యువత ఎలా పడుతున్నారని చూద్దాం అనమాట. నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నానంటే, నేను కలర్ ట్రేడింగ్స్ అని తెలంగాణ ఇలా చాలా రకాల్లోకి దూరి ఒక 3,000 నుంచి 18 ఇయర్స్లో ఒక 10K వరకు అయితే లాస్లోకి అయితే వెళ్ళాను అనమాట. అది కూడా ఏంటి, మనీ ఎర్నింగ్ చేద్దామని. సో అవన్నీ చేసా కానీ ఈ ఛాలెంజ్ యూట్యూబర్ కింద అయితే రావడం జరిగింది. సో అసలు మీరు పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు ఎలా పడుతున్నారు, ఈ మనీ ఎర్నింగ్ ఛాలెంజెస్ ఇవన్నీ రియలా ఫేకా, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి, అసలు మిమ్మల్ని వాళ్ళు ఎలా దోచుకుంటారు అనేది చెప్తాను అనమాట. సో దీంట్లో నేను మెయిన్లీ మీకు యూట్యూబర్స్ చెప్పే 3, ఒకటి వచ్చేసి వెబ్సైట్ రిఫరల్స్, నెక్స్ట్ యాప్ రిఫరల్స్, తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ సర్వీసెస్. సో ఈ 4 కూడా యూట్యూబర్స్ ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి అయితే మీకు అయితే చెప్తున్నారు అనమాట. సో ముందుగా మనం ఒకటి చూసుకున్నట్లయితే వెబ్సైట్ రిఫర్స్. మీకు చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, ఈ వెబ్సైట్లో ఈ టాస్క్లు చేస్తూ ఉండండి, ఈ 10 టాస్క్లు చేసినందుకు మీకు రోజుకి 1000 రూపాయలు సంపాదించవచ్చు, యాజ్ ఏ స్టూడెంట్గా మీరు నెలకి 30,000 40,000 సంపాదించని చెప్తారు. సో రియల్గా మనం మాట్లాడుకుంటే వాళ్ళు యూట్యూబర్స్, వాళ్ళు చేసినప్పుడు రిఫరల్స్ ఒకలా ఉంటాయి, మనం చేసినప్పుడు రిఫరల్స్ ఒకలా ఉంటాయి. వాళ్ళకి వచ్చిన రిఫరల్స్ మనకు రావు. మనం ఇన్ కేస్ వాళ్ళ డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబర్కి 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ డిస్క్రిప్షన్ నుంచి మనం వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ టాస్క్ అనేది చేసామనుకోండి, వాడికి ఒక్క మనిషి నుంచి 10 రూపాయలు వెళ్ళినా సరే, 50,000 మందిలో 5,000 మంది జనాలు చేసినా సరే 5,000 నుంచి 10 రూపాయలు చెప్పిన తీసుకున్నా వాడు 50,000 దాకా వస్తుంది. సో దాంట్లో మీకు యూజ్ ఏం లేదు. సో ఏంటంటే ఈ టాస్క్లు ఇవన్నీ అయితే మన వల్ల చేయడం కాదు. సో చేసినా సరే యూట్యూబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఈజీ, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా కష్టం. ఎంత చేసినా మనీ అయితే రావు. సో మీలో ఎవరికైనా అలాంటి చేస్తే మనీ వచ్చినైతే నాకైతే కామెంట్ అయితే చేయండి, నేను పర్సనల్గా ఒకసారి అయితే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాప్ రిఫరల్స్. సో చాలామంది ఈ యాప్ ఎక్కించుకోండి, ఇందులో 1000 రూపాయలు కట్టండి, వాళ్ళు చాప్టాస్ ఇస్తారు, లేదా అది క్యాప్చాస్ ఇస్తారు, లేదంటే వాళ్ళు టాస్క్లు ఇస్తారు, ఈ టాస్క్లు చేయండి ఇలా చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు 2 years బ్యాక్ కరోనా తర్వాత ఫోన్పే, పేటిఎం ఇలాంటి రిఫరల్స్ చేసుకుంటే రిఫరల్కి 200 చొప్పున వచ్చేది. కానీ ఇప్పుడు అది పర్మనెంట్ యాప్ అయిపోయింది. ఎవరు ఫోన్ కొన్నా సరే ఫోన్పే, పేటిఎం వస్తున్నాయి, అందరూ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డులతో ఓపెన్ చేసుకుంటున్నారు. ఎక్కడో 10 to 20% అయితే ఉన్నారు. సో మీ కాంటాక్ట్స్ పెద్దవి, మీరు ఒక క్రియేటర్, యూట్యూబర్ లేదా ఇన్స్టా క్రియేటర్ అనుకోండి, అప్పుడు ఏ యాప్స్ అయినా ఏమైనా రిఫరల్స్ చేసుకోవచ్చు. యాప్స్ అనే కాదు, మీరు వెబ్సైట్స్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి మీరు అన్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు, అయితే నాకు డిఎం చేయండి, హాయ్ అని పెట్టండి, మీ అని పెట్టండి అంటున్నారు. సో మీరు అలా మెసేజ్ పెడుతుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీకు లాస్ట్కి ఇదిగో 10,000 కోర్స్ ఉంటుంది, 15,000 కోర్స్ ఉంటుంది, 20,000 కోర్స్ ఉంటుంది, ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లీడ్స్ ఆర్క్ అనే కోర్సులో నేనైతే జాయిన్ అయ్యాను. సో నేను మనీ ఎర్నింగ్స్ రావని అయితే చెప్పట్లా, లీడ్స్ అనే కోర్సులో అయితే జాయిన్ అయ్యాను. సో అదైతే యూట్యూబర్స్కి అయితే ఈజీ, ఎందుకంటే వాళ్ళ క్రియేటర్స్ ఎక్కువ మంది, వాళ్ళ కింద ఉన్న ఒక 10 మంది జాయిన్ అయ్యి సరే వాళ్ళకి ఎఫిలియేట్ మార్కెటింగ్ టైప్లో మనీ అన్నీ వస్తాయి. కానీ మన దగ్గర అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ఒక యూట్యూబర్ వచ్చి టీ-షర్ట్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయమంటారు, మీరు స్టార్ట్ చేశారు, అది వాట్సాప్లోనే దేంట్లోనే షేర్ చేసి అమ్మాలి. అది లీగల్ వెబ్సైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అనుకోండి, ఎవరొకరు క్లిక్ చేసి దాన్ని సెల్ చేస్తారు. కానీ అది ఏదో అల్లడప్ప లింక్ అనుకోండి, ఎవరైనా కొంటారా? ఫర్ సపోజ్ మీరే కొనరు. అలాంటిది ఆ 10,000 20,000 కోర్సులు వాళ్ళు నమ్మించారని చెప్పి మనం కొనుక్కుంటాం. తర్వాత మనం వేరే ఒకరిని యాడ్ చేస్తే మనకు మనీ వస్తాయని తెలిసినప్పుడు వేరే ఒకరు యాడ్ అవ్వరు. ఏమంటారు, ఈ 10,000 నేను పెట్టలేను. ఒకవేళ 10,000 పెట్టి మోసపోయినా మళ్ళీ మనల్ని అంటారు తప్పితే దాంతో అయితే ఎటువంటి యూజ్ ఉండదు. సో యాప్ రెఫర్లో కూడా ఒకప్పుడు అయితే 200-300 చొప్పున వచ్చేవి, కానీ ఇప్పుడైతే యాప్ రెఫరల్స్ అయితే రావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా మీరు జీపీఎస్లు మార్చి ఏం మార్చి యాప్లు ఎక్కించినా సరే అవు మనీ ఎర్నింగ్స్ యాప్ అయితే అంతకన్నా అవ్వు. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ కోసం చెప్పాను కదా, మనకైతే క్రియేటర్స్కి అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ అయితే బాగా అవుతుంది. కానీ స్టూడెంట్స్కి కానీ లేదంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది సూట్ అవ్వదు. ఒకవేళ సూట్ అయినా సరే ఎఫిలియేట్ మార్కెటింగ్ సొంతంగా మీరు అయితే చేసుకుంటే, అంటే మీ ప్రోడక్ట్ సొంతంగా అమ్మితే అనమాట ఎఫిలియేట్ మార్కెటింగ్లో అయితే కొనసాగలరు. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సర్వీస్ అండ్ డేటా. ఈ ఆన్లైన్ సర్వీస్ అండ్ డేటా కూడా యూట్యూబర్స్ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, అండ్ మీరు సర్వీసెస్ అండ్ డేటా చేసినప్పుడు అయితే ఒకలా ఉంటుంది. సో దీంట్లో అయితే కొద్దిగా తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండండి. నేను మీకు ఇందాక వీడియోలో చెప్తూ బ్యానర్ కోసం మాట్లాడాను కదా, అది తమ్నెయిల్ కోసం. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఇప్పుడు అట్రాక్టివ్గా క్లిక్ త్రూ రేట్ పెరుగుతుందని తమ్నెయిల్స్ ₹1,00,000 సంపాదించండి, 2 లక్షలు సంపాదించండి, 50,000 సంపాదించండి, 30,000 సంపాదించండి, స్టూడెంట్సా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ టాస్క్ చేయండి, పేటిఎంలో మనీ వస్తున్నాయి, ఇలాగని చెప్పి తమ్నెయిల్ చేసి మన మొహానికి అయితే విసిరేస్తున్నారు అనమాట. అది మనం వీడియో క్లిక్ చేసాం, స్క్రోల్ చేసేసాం, చూసేసాం, మళ్ళీ ఎర్నింగ్ చేద్దామని కొత్త యాప్ ఎక్కించేసాం. ఇదంతా వేసి రోజుకి టైం ల్యాగ్ ప్రాసెస్ తప్పితే మీకు మనీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వవు. చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. 1,00,000, 50,000, 20,000 ఇన్వెస్ట్మెంట్లు లేకుండా సంపాదించాలంటే కష్టపడాలి. అది కూడా నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వచ్చిందనమాట. నేను ఎందుకు ఇంత అలాగే ఫస్ట్ మనీ ఎర్నింగ్ కోసం కన్నా అవేర్నెస్ వీడియో ఎందుకు చేశానంటే మీకు తెలియాలి మనీ ఎర్నింగ్స్, చాలామంది యువత మనీ ఎలా పోగొట్టుకుంటున్నారో తెలియాలి. నేను అలాగే లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే ట్రేడింగ్లో కానీ, అదే కలర్ ట్రేడింగ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇన్స్టాగ్రామ్లో ఒకరు వస్తాడు, ఏటీఎం నుంచి మనకి నేను మనీ తీస్తున్నాను, లక్షల్లో తీస్తున్నాను, 20,000 సంపాదిస్తున్నాను, మీకు కూడా సంపాదించాలని ఉందా, మీరు కూడా మీ పేరెంట్స్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారా, అయితే మనీ ఎర్న్ చేసేయండి, కలర్ ట్రేడింగ్ చేశాను అంటారనమాట. అంటే టెలిగ్రామ్ లింక్ కూడా వస్తాడు, టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతాం, ఆడ యాప్ రెఫరల్ చేసుకుంటాం, గూగుల్లో యాప్ తెలంగాణ ఉంటుంది, సమ్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, వీడియోలో చెప్పకూడదు కాబట్టి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళిన తర్వాత మనీ పెడతాం. సో 500 పెడతాం. మీకు కరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే అది ఒక సర్వర్ మీద ఉండదు, నిమిషానికి సర్వర్లు మారుతూ ఉంటాయి అనమాట. సో ఆ సర్వర్ మీద ఆడితే అది ఎక్కువ బెట్టింగ్ దేని వైపు ఉందో దాని మీద రివర్స్ అవుతుంది తప్పితే బిగ్ స్మాల్ అంటారు, కలర్ ట్రేడింగ్స్ అంటారు, నెంబర్స్ అంటారు, ఇవన్నీ నమ్మకండి. ఫస్ట్ వేలల్లో వస్తాయి, తర్వాత లక్షల్లో పోతాయి. సో ఇదైతే నేను అవేర్నెస్ వీడియో అయితే ఫస్ట్ హాఫ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో పార్ట్ 2లోకి వెళ్ళే ముందు ఒక విషయం, నేను ఇప్పుడు దాకా చెప్పిన ఈ కంటెంట్ అంతా, ఈ విషయాల్లో ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు మనీ ఎర్న్ చేసినా, లేదా వీటి కోసం ఏ యూట్యూబర్ అయినా చెప్పి మనీ ఎర్న్ వచ్చేలా చేసినా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి అనమాట. సో నేనైతే తెలుసుకుంటాను వాళ్ళు ఎలా వీడియోస్ చేశారు, నిజంగా మనీ వస్తున్నాయి లేదని. సో ఇప్పుడైతే మనం హౌ టు ఎర్న్ 1 lakh వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హౌ టు ఎర్న్ మంత్లీ 1 lakhలో మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చానమాట. సో ఫస్ట్ అయితే మీరు అందరూ హౌ టు ఎర్న్ మంత్లీ 1 lakh ఉంది కదా, 1 lakh అనే దాన్ని మీ బుర్రలోంచి తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ యాజ్ ఏ స్టూడెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఇంపార్టెంట్. 1 lakh కాదు కదా, 1,50,000, 2 లక్షలు కూడా సంపాదించాలన్నారు. ఫస్ట్ మనకి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ ఎలా సంపాదించాలో తెలియాలి. అది కూడా ఎటువంటి యాప్ రెఫరల్స్ కాదు, వెబ్సైట్స్ కాదు, అఫిలియేట్ మార్కెటింగ్స్ కాదు, బయట చెప్పినవి కూడా కాదు. అంటే చాలామంది మంచి క్రియేటర్స్ చెప్పిన కంటెంట్ అనమాట ఇది. సో మీరైతే వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితేనే మనీ అనేది వస్తాయి. అందులోనూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ ఎర్నింగ్ అంటే ఇంకా చాలా బాగా కష్టపడాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను టాప్ 5 మెథడ్స్ మనీ ఎర్నింగ్స్ హౌ టు మేక్ 1 lakhలో టాప్ 5 మెథడ్స్ చెప్తాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలంటే మీకు ఒక ప్యాషన్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మొన్న ఒక వీడియో అయితే చేశాను అనమాట. నేను ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, దాని మనీ ఎర్నింగ్ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నా కంటెంట్ ఏంటి, వ్లాగ్స్. అలాగే మీకు ఏదైనా ఒక పని మీద దాన్ని రానిద్దామని చెప్పి సత్తా ఉన్నా, లేదా ఒక యూట్యూబ్ క్రియేటర్గా మీరు ఒకరికి చెప్పాలి, ఇంట్రోవర్ట్గా కాకుండా నేను ఒకరికి
ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, వాళ్ళు ఇదంతా ఏంటి వాళ్ళకి తెలిసింది ఇంకో నలుగురు తెలియాలని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాగ మీ దగ్గర ఏమైనా కంటెంట్ మంచిగా ఉండి, అది ఏ కంటెంట్ అయినా అవ్వనండి, యూట్యూబ్లో ఏ కంటెంట్ అయినా రాణిస్తుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఎలా జుట్టు దువ్వుకోవాలి అనే వీడియోకి కూడా మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. సో మీ దగ్గర కంటెంట్తో కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మంత్లీ 1 lakh కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. సో మీరు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ అయితే చూడండి. ఎందుకంటే ఈ 5 మెథడ్స్ కూడా చెప్పిన తర్వాత ఈ 5 మెథడ్స్లో ఒక్కొక్క మెథడ్ నుంచి స్క్రాచ్ నుంచి మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారేంత వరకు ఫుల్గా మొత్తం షెడ్యూల్ వేసి ChatGPTని యూస్ చేసి ఒక PDF అయితే తయారు చేశాను అనమాట ఎవరికి వాళ్ళుగా. సో మీకు ఈ 5 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చినా సరే నాకైతే మెసేజ్ చేస్తే ఆ మెథడ్ యొక్క PDF అయితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీరు మనీ ఎర్నింగ్ అనేది ఇంకా యూస్ఫుల్గా అయితే యూస్ చేయొచ్చు, సంపాదించవచ్చు. సో మధ్యలో ఏమైనా చిన్న మిస్టేక్స్ వస్తే కొద్దిగా నెగ్లెక్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే వీడియోస్ ఇప్పటికే 22 takes కానీ 23 takes కానీ ఆపి చేసి అన్నీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. ఫర్దర్గా అవన్నీ వస్తాయి. సో మధ్యలో నేను లాంగ్గా మాట్లాడేటప్పుడు మధ్యలో కెమెరా ఆకుండా కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో అదైతే ఏమి అనుకోకండి. సో మేము చేసే కష్టానికి కూడా మీకు ఏమైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి చాలు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్. మీ దగ్గర కంటెంట్ ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ ఫస్ట్ ప్రయారిటీ అదే పెట్టుకోండి. అలాగని చెప్పి మీకు కంటెంట్ లేదని ఉన్న చదువును మానేసి యూట్యూబ్లోకి వచ్చేద్దాం, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేద్దాం అని అయితే ఖచ్చితంగా అయితే రాకండి. యాజ్ ఏ క్రియేటర్స్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. అది కూడా మీరు పార్ట్ టైంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఈ ఫ్రీలాన్సింగ్ టాపిక్ కూడా ఇప్పుడైతే ట్రెండ్లో ఉందన్నమాట. ఫ్రీలాన్సింగ్ వచ్చేసి ఏమీ లేదు, బయట వాళ్ళు అయితే మీకు పలానా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి ఇదంతా చెప్తారు, అదంతా అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో క్రియేటర్స్ అయితే పెరుగుతున్నారు, లేదా మీ లోకల్ ఇన్స్టాగ్రామ్లోనే మీది ఏదైతే ఉందో ఆ ఊర్లోనే చిన్న క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఎడిటింగ్ చేయడం, వాళ్ళకి కంటెంట్ రాసి పెట్టడం, వాళ్ళకి తమ్నైల్స్ చేయడం, లేదంటే ఈ ఎడిటింగ్ తమ్నైల్ వర్క్ ఇదంతా నేర్చుకుని ఫ్రీలాన్సింగ్లో అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి నేర్చుకోండి. సో యాజ్ ఏ క్రియేటర్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కూడా మంత్లీ 1 lakh అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. కానీ మీ దగ్గర స్కిల్ అనేది ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి, దాని తర్వాత దాంతోపాటు మనీ అయితే ఎర్న్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్రేడింగ్ అనమాట. ట్రేడింగ్ కానీ, స్టాక్స్ కానీ, ఫోరెక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీని అంతటికి ఒక లాంగ్ వీడియో 24 hours కాదు కదా 48 hours చేసినా సరిపోదు. సో దీనికోసం నేను ఒక పేరైతే ఐడియా లేదు, నేను ఒక 2 ఛానల్స్ అయితే వేస్తాను అనమాట. ఈ 2 ఛానల్లో వాళ్ళు పెట్టిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది ట్రేడింగ్ కోసం కానీ, స్టాక్స్ కోసం కానీ. ప్లేలిస్ట్ మొత్తం చూడండి, అది మొత్తం మీరు నాలెడ్జ్ పెంచుకోండి. దాని తర్వాత ట్రైనింగ్లోకి వెళ్ళండి. అలాగని చెప్పి పేరెంట్స్ని ఫోర్స్ చేసి మీకైతే పాన్ కార్డ్ అయితే ఉండాలి, 18+ అయితే ఉండండి, వాళ్ళే అయితే స్టార్ట్ చేయగలరు. సో 18- ఉంటే మీ పేరెంట్స్ అకౌంట్లో స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి డిస్క్లైమర్ అయితే ఒకటి వేస్తున్నాను అనమాట. వచ్చేసి ఏంటంటే మీ పేరెంట్స్కి తెలియకుండా అయితే ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయకండి. ఎంతైతే నష్టం ఉంటుందో ఎంతైతే లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది అనమాట. కానీ ఒక్కసారి కనుక మీరు ఫోకస్డ్గా బాగా నేర్చుకుని ఆ ఎథిక్స్ కాదు దాంట్లో ట్రిక్స్ అనేవి ఉంటాయి అనమాట. ట్రిక్స్ అండ్ వాల్యూస్ అనేవి నేర్చుకుని కనుక మీరు పర్ఫెక్ట్గా పెట్టగలిగారంటే ట్రేడింగ్లో మనీ ఎర్నింగ్ చాలా ఈజీగా అయితే సంపాదించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్యూటోరింగ్ అంటే ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ 10th అయిన గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేదా ఇంటర్ అయిన గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వాళ్ళకైతే సబ్జెక్ట్లో నాలెడ్జ్ అయితే ఉంటుంది. తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, లేదా హ్యాండ్ రైటింగ్లో కూడా మీకు నాలెడ్జ్ ఉన్నా దాన్ని మీరు ట్యూటోరింగ్ చేయొచ్చు. ఆన్లైన్ ట్యూటోరింగ్ చేయొచ్చు, ఆఫ్లైన్ ట్యూటోరింగ్ చేయొచ్చు. మీరు చదువుకున్న స్కూల్లో ఒక 4 చెప్పి నేను ఇలా ట్యూషన్స్ చెప్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గర పర్ హెడ్ 200-300 చెప్పని ఛార్జ్ చేసినా సరే మీకు అది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. సో దీన్నే మీరు కొద్దిగా అప్గ్రేడ్ చేసుకొని యూట్యూబ్ కనుక మారారంటే ఏదైతే మీ సబ్జెక్ట్ స్కిల్ ఉందో ఆ సబ్జెక్ట్ స్కిల్ని యూట్యూబ్ కనుక చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే ఈ డ్రాప్ షిప్పింగ్ చాలామంది అయితే భయపడతారు అనమాట. మనం అమ్మాలేమో అక్కడ ఆర్డర్ కనుక రిటర్న్ అయితే ట్యాక్స్లు మనకు పడతాయేమని. డ్రాప్ షిప్పింగ్ అనేది ఏం లేదు. మీకు ఎగ్జాంపుల్ ఒక స్పెట్స్ అనేవి హోల్సేల్గా ఒకరైతే అమ్ముతున్నారు అనమాట, ముంబైలో అమ్ముతున్నారు అనుకోండి. ఆ ప్రోడక్ట్ మన షాప్లో పెట్టుకున్నాం. సో పలానా ఏ అనే వ్యక్తి అమ్ముతున్నాడు, బి అనే వ్యక్తి నేను షాప్లో పెట్టుకున్నాను అనమాట, అది డ్రాప్ షిప్పింగ్. సి అనే వ్యక్తి దాన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు నా పేజ్ ద్వారా కొనుక్కున్నాడు అనుకోండి, అది మనమేమి వాళ్ళకి సప్లై చేయం. అలాగే డైరెక్ట్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే డైరెక్ట్ హోల్సేలర్ దగ్గర నుంచి సప్లయర్ కాకుండా డైరెక్ట్ కస్టమర్కి అయితే ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మనం మధ్యలో ఓన్లీ బ్రోకరేజ్ కింద ఛార్జెస్ అయితే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెట్స్ 100 రూపీస్ అనే ఉన్నాయి అనుకోండి, అది మనం 150 రూపీస్ అయితే వెబ్సైట్లో పెడతాం. దాన్ని మనం మెటా యాడ్స్ ద్వారా కానీ గూగుల్ యాడ్స్ ద్వారా కానీ అడ్వర్టైజింగ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ కొనగలిగేలా చేస్తే కస్టమర్ దాన్ని 150 కనుక కొన్నాడు అనుకోండి, ట్రస్ట్ బిల్ట్ అయ్యి ఆ 150 కొన్నప్పుడు మనకి 50 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఎవరైతే హోల్సేలర్ ఉన్నారో ఆ హోల్సేలర్కి అయితే 100 రూపీస్ అయితే వెళ్ళిపోతాయి. ఇది కూడా చాలామంది దీనికైతే చాలా కష్టపడాలి. సో కష్టపడితే దీంట్లో వచ్చినంత మనీ దేంట్లోనే రావన్నమాట. సో కానీ దీంట్లో ఏంటంటే డ్రాప్ షిప్పింగ్లో మీకు
వెళ్ళే బాగా సేల్ అయ్యే ప్రొడక్ట్స్, ట్రెండింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే అమ్మాలి. దీనికోసం దీంట్లో అయితే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలన్నమాట. చాలామంది క్రియేటర్స్ వచ్చేసి ఇది ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయిపోతుందని చెప్తారు. డ్రాప్ షిప్పింగ్లో మీరు యాడ్స్ రన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఒకవేళ మీరు క్రియేటర్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీ వీడియోస్ చేసినప్పుడు డ్రాప్ షిప్పింగ్ అనే పేజ్ వచ్చి క్రియేట్ చేసుకోండి షాపిఫై యూజ్ చేసి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మంచి మంచి ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అన్ని పెట్టండి. సో దీంట్లో కూడా సో ఈ 5 మెథడ్స్ అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను అనమాట. 5 మెథడ్స్ ఫర్ ఎర్నింగ్ 1 lakh ఇన్ 1 month యాజ్ ఏ స్టూడెంట్. సో 1 monthలో 1 lakh ఎలా ఎర్న్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే దీనికి కూడా ఈ 5 మెథడ్స్లో ఈచ్ మెథడ్కి నేను ఒక పీడిఎఫ్ అయితే చేశాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి 1 monthలో మీరు స్క్రాచ్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదగాలి, ఎదిగిన తర్వాత 1 lakh కూడా ఎలా సంపాదించాలి అని ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేసి ఉంచాను అనమాట. ఈ పీడిఎఫ్తో పాటుగా మీకు ఫుల్ వీడియో, ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని ఫుల్ వీడియోస్ కావాలనుకోండి, దాన్ని నేను ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి దాని ఒక కోర్స్ కింద పెట్టి 15 daysలో యూట్యూబ్ క్రియేటర్ కోర్స్ అని చెప్పి 15 days కోర్సెస్ చేస్తాను. ట్రేడింగ్ 15 days కోర్సెస్ అని చెప్పి 15 days కోర్స్ అయితే చేస్తాను. డ్రాప్ షిప్పింగ్ 15 వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మీకు ఏ మెథడ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ మెథడ్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే సో ఆ మెథడ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు వెబ్సైట్ ఎక్కడ దొరుకుతుందంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ 5 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చినా సరే ఆ మెథడ్ లింక్ క్లిక్ చేసి స్క్రాచ్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదగాలో అండ్ ఎలాగ 1 lakh ఎర్న్ చేయాలి ఇది మొత్తం అయితే ఉంటుందన్నమాట. ఇదంతా ఫేక్ కాదు. ఈ టాప్ 5 మెథడ్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి కామెంట్లు అయితే చేయండి. సో ఇంకా వీడియో అయితే అయిపోలేదు, ఒకసారి హోల్డ్ అవుతానండి. అదేంటంటే టాప్ 5 మెథడ్సే కాకుండా మీరు స్కిల్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఆ స్కిల్స్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కిల్ వచ్చేసి AI అండ్ ఎడిటింగ్ స్కిల్ అనమాట. AI ఎడిటింగ్లో వచ్చినంత మనీ ఎక్కడ రావన్నమాట. సో AI ChatGPT యూజ్ చేసి కూడా మీరు ఈ 5 మెథడ్స్లో రాణించవచ్చు. సో నేను కూడా చిన్న చిన్న వీడియో సజెషన్స్కి AI అయితే వాడతాను అనమాట. సో ఫస్ట్ ప్లేలిస్ట్ అయితే నేను యూట్యూబ్ కోసం అయితే క్రియేట్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో ఎదగాలనుకుంటే, స్క్రాచ్ నుంచి సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళాలనుకుంటే, యాజ్ ఏ కోర్స్ తీసుకున్న వ్యక్తిగా, నేను ఒకరి దగ్గర కోర్స్ నేర్చుకున్న వ్యక్తిగా మీకు అయితే కోర్సెస్ అయితే చేస్తాను అనమాట. 15 to 20 వీడియోస్లో అయితే యూట్యూబ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదగాలని చెప్పి స్క్రాచ్ నుంచి మీకు మానిటైజేషన్ అయ్యి మనీ వచ్చినంత వరకు అన్ని వీడియోస్ అయితే చేస్తాను. మీరు చేయాల్సిన దానిలో ఏమీ లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరైతే స్టార్ట్ చేస్తే చాలన్నమాట. సో వీడియో అయిపోయే ముందు మీకైతే సేఫ్గా కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను అనమాట. వచ్చేసి ఏంటంటే మీరు ఏ మెథడ్లోకి వెళ్ళినా ఎలా సంపాదించిన ఒక్క 4 points గుర్తుపెట్టుకోండి. ఫేక్ యాప్స్ అవాయిడ్ చేసేయండి. ఫేక్ లింక్స్, ఫేక్ యాప్స్, టెలిగ్రామ్ ఛానల్స్ అవాయిడ్ చేసేయండి. అలాగంటే బ్రో నువ్వు ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ బ్రో చెప్పావు పీడిఎఫ్స్కి అంటే నేను డిస్క్రిప్షన్స్లో పీడిఎఫ్స్ ఇవ్వలేను, ఇచ్చినప్పుడు కూడా క్లిక్ చేసినప్పుడు ఓవర్త్రూ అయిపోతున్నాయి. సో దానికోసం సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ పెట్టి మన కోర్సెస్కి దేనికది సపరేట్గా ఉంటుంది కదా, మిక్సీ కింద అయిపోకుండా పులిహారలో అయిపోకుండా సపరేట్గా ఉంటుంది కదా అని అయితే నేనైతే చెప్పాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేషెన్స్ అండ్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. మీరు పేషెన్స్తో అయితే ఉండండి అండ్ అలాగే ఎప్పుడు కూడా లెర్నింగ్ మైండ్ సెట్తోనే ఉండండి. నేను ఒక క్రియేటర్ అయిపోయాను కదా, ఆ వీడియో చూడడం అవసరం లేదు, లేదంటే నేను ఎడిటర్ అయిపోయినంత మాత్రం నాకు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. సో అవి కూడా నేర్చుకోవాలి. లెర్నింగ్ మైండ్ సెట్. మీరు ఈ టాప్ 5 మెథడ్స్లో ఏ మెథడ్ చూస్ చేసుకున్నా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఆ మెథడ్ యొక్క న్యూసెస్ కానీ ఏదైనా అప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది తెలుసుకుంది అనమాట. టైం అనేది మనీ కింద అయితే లెక్క అయ్యింది, అప్పుడే మీరైతే ప్రీషియస్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్స్ వచ్చేసి కన్సిస్టెన్సీ లేకుండా ఎవరైతే రాణించారు. ఎగ్జాంపుల్ నేను ఒక 1 month ఫుడ్ వీడియోస్ అని, దాని తర్వాత ఎక్స్ట్రా వీడియోస్ అని, దాని తర్వాత వ్లాగ్స్ వీడియోస్ అని ఇలా చాలా అయితే చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు కన్సిస్టెన్సీ కింద యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మీలో కూడా ఈ టాప్ 5 మెథడ్లో ఒక మెథడ్ చూస్ చేసుకోండి. దాని మీద కన్సిస్టెన్సీగా ఒక 1 month అయితే ఎర్న్ చేయండి. సో ఎర్న్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది 1 lakh వస్తుందా 2 lakhs వస్తుందని. సో దాని తర్వాత వేరే మెథడ్కి వెళ్ళండి. 5 మెథడ్స్ ఒకేసారి చేసి 1 lakh సంపాదించని వెళ్ళినా సరే మీరైతే కన్ఫ్యూజన్ అయితే పడతారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ నుంచి మీకు ఇంకా ఎర్నింగ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎర్న్ అయితే కామెంట్ చేయండి అనమాట. సో అలాగే ఎవరైతే యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకుని రెడీగా అయితే ఉండండి. రేపటి నుంచి యూట్యూబ్ కంటెంట్ అయితే రెడీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దాకా ఫుల్ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కష్టం కనుక మీరు భావించి వేరే వాళ్ళకి ఎవరికైనా వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ 60 days ఛాలెంజ్లో సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఛాలెంజ్లో మీరైతే నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్గా వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.